సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. అందుకే నేను ఈరోజు చెప్తున్నాను, మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా, నేనేదో విమర్శించడమే కాదు, ఏమి చేయబోతామో చెప్పడానికి ఇక్కడికి వచ్చా. మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి ప్రతి నెలకు 15,000 రూపాయలు ఇస్తాం. ఇద్దరుంటే 3,000 కుటుంబంలో, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆంక్షలు ఉండవు, అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రెండోది, తల్లికి వందనం. ఇద్దరికి ఇస్తాన్నాడు, ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసం చేశాడా లేదని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 కూడా ఇస్తా. ఓపికంటే జనాభాను పెంచండి. జనాభా మన సంపద, అది భారతదేశం సంపద. మీరు బాగా పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి మీ కుటుంబాన్ని చూసుకునే శక్తి మా తమ్ముళ్ళకు ఉంది. మూడోది దీపం. నేనే పెట్టా దీపం. దుర్మార్గుడు వంట గ్యాస్ రేట్లు పెంచి ఆరిపేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తా. ఇది నేను ఇచ్చే భరోసా మీకు. నాలుగోది, ఎర్ర బస్సుల్లో ఉచితంగా తిరిగే ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఏమీ లేకుండా మీరు కూర్చొని ఆ కండక్టర్ని కమాండ్ చేయండి. మా అన్న చెప్పాడు, ఇది మా అన్న ఇచ్చిన హక్కు అని చెప్పి దర్జాగా తిరిగే ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నా. మహిళల ద్వారా ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలనుకుంటున్నాను. పేదరిక నిర్మూలన జరగాలనుకుంటున్నాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇచ్చారు. నేనే ఉద్యోగాల్లో, కాలేజీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు పెట్టాను. ఇప్పుడు మరో విప్లవం. ఆ విప్లవం ద్వారా రాష్ట్రంలో మహిళా శక్తిని ప్రపంచంలోనే శక్తివంతమైన శక్తిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత, తమ్ముళ్ళు, మీ మీదనే నా ఆశ. యువగళం 20 లక్షల ఉద్యోగాలు. మీరు సహకరించండి, ఉద్యోగాలు మీ ఇంటికే వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇది కాకుండా నేను ఒకటి హామీ ఇస్తున్నా, మెగా డిఎస్సిని పిలుస్తాను. తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా. మా పిల్లల కోసమే సంతకం పెడతా. ఉద్యోగాలు ఇస్తా, ఇండస్ట్రీ తెస్తా. ప్రతి ఒక్క ఊర్లో వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం నేర్పిస్తా. రాప్తాడులో వర్క్ స్టేషన్లు పెట్టి అనంతపురం కూడా పోయే పని లేకుండా రాప్తాడులోనే పనిచేసే పరిస్థితి తీసుకొస్తా. ఇంకో పక్క ఇంటింటికి మంచినీరు ఇస్తాం. కొళ్ళాయి ద్వారా రక్షణ, మంచినీటి రక్షణ పథకం పెట్టి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. బీసీలు నాకెంతో అత్యంత ప్రీతి ప్రాంతం. బీసీలు రుణం తీర్చుకోవాలి. ఎప్పుడూ ఓట్లు వేశారు. అందుకే 50 సంవత్సరాలకి మీకు పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొస్తాను. రెండోది, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాను. మూడోది, బీసీల కోసం స్పెషల్ ప్లాన్ కూడా తీసుకొస్తాను, సబ్ ప్లాన్ తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంక్షలు లేకుండా మొదటి తారీఖున
మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇవ్వడానికి, అది కూడా పెంచిన పింఛన్ 4,000 రూపాయలు మీకు అందజేసే బాధ్యత మాది. ఏం తమ్ముళ్ళు, పింఛన్ ప్రారంభించింది ఎవరు? మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ప్రారంభిస్తే దాన్ని మేము పెంచి 14లో 200 ఉంటే 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న కూడా మాట్లాడుతున్నాడు మనం చేయలేదని. అబద్ధాలు చెప్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ముఖ్యమంత్రి హోదాకే తగవు, గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.